మాకీ సమాచారం చెప్పడానికి వచ్చావు. దుర్వార్తను వినిపించే ముందుగా మాకు జయ జయధ్వానాలు చేస్తావే? ఎందుకని? మేము నీ జయ జయధ్వానాలను విని సంతోషించాలనా? నీవిలా విఫలుడవయ్యావనే సమాచారం విని కూడా మేం విచారించకూడదనా? దైత్యరాజా, మేము దూర దూరాలకు ప్రహ్లాదుని వెతికేందుకు మన సైనికుల్ని పంపాం. వారు తల్లి కొడుకులిద్దరిని తప్పకుండా కనిపెట్టగలరు. మమ్మల్ని వెతకడానికి మీరింకా ఏమాత్రం కష్టపడనవసరం లేదు. నేనే తమ సమక్షానికి వచ్చాను. పితాశ్రీ, పుత్ర వ్యామోహం వల్ల అమ్మనని ఎక్కడికో తీసుకెళ్ళింది. కాని మా శ్రీమన్నారాయణుపై నమ్మకం ఉండటం వల్ల తిరిగి వచ్చాను. తమకు నా కోసం అన్వేషణ, నిరీక్షణ చేసినందుకు కష్టం కలిగిందేమో. అందుకు నన్ను క్షమించండి. దుష్ట బాలక, ఇంత చిన్న వయస్సులోనే మహాజ్ఞానిలా మాట్లాడుతున్నావే? మమ్మల్ని క్షమించమంటూ ఈ నాటకం కూడానా? దానితో మాకు ఆశ్చర్యం కాదు, కోపమే కలుగుతోంది. ఇదంతా ఎలా జరిగింది? నీ వాలకం పిట్ట కొంచెం కూటఘనం ఉన్నట్టుగా ఎలా తయారైంది? జరిగేదంతా ఓం హరి కృప వల్లనే జరుగుతుంది పితాశ్రీ. మళ్ళీ మళ్ళీ నీ ప్రభువు మాట ఎత్తుతున్నావా? ఓరి దుష్టుడా, కులద్రోహి! ఈ హిరణ్యకశిపుడు పేరు వింటే ముల్లోకాలు కంపిస్తాయే. అలాంటి వాడి ఎదుట నిలిచి నీవు మా శత్రువు అయిన విష్ణువు పేరెత్తే దుస్సాహసం ఎలా చేస్తున్నావు? అంతా ఓం హరి కృపయే పితాశ్రీ. పితృద్రోహి! మా సమక్షంలో పదే పదే నీవు మా శత్రువు పేరెత్తుతూ మా క్రోధాగ్నిని మరింతగా ప్రజ్వలింపజేస్తున్నావు. మమ్మల్ని అవహేళన చేస్తూ నీవు మా శత్రువు గుణగణాలను ఏం చూసుకుని పొగడ సాహసించావు దుష్టుడా? శ్రీ మహావిష్ణువు అండతో ఆ విశ్వాసం వల్లనే. నేను తమరిని అవహేళన చేయలేదు, అలా చెయ్యలేను కూడా. నేను తమకు పుత్రుణ్ణి. నాకు తమ నుంచి తండ్రిగా ప్రేమ లభించినా లేకపోయినా నేను తమని పుత్రుడుగా గౌరవించి మర్యాదించడం మాత్రం మానలేను, ఏనాటికి మానుకోలేను. ఇంకా పితాశ్రీ, నేను గౌరవంతో ఆదరపూర్వకంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. తమరిలో ఉన్న భావన ఏమంటే తమరు సర్వశక్తివంతులని, ఈ ముల్లోకాలు తమని చూసి భయపడతాయని. తమరి భావన, ఈ భ్రమ ఇంకా విడిచిపెట్టండి. అప్పుడు సమస్త దైత్య జాతికి హితం కలుగుతుంది. ఈ జగతిలో సర్వశక్తివంతుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు ఒక శ్రీ మహావిష్ణువే. చిన్న పెద్ద సమస్త చరాచర జీవులు ఆయన కాధీనమే. ప్రహ్లాదా, నీ వాచాలతకు పరిణామమేమిటో తెలుసా? పితాశ్రీ, ఫలితం బాగుండనిది చెడ్డ మాటలు, తలపులకు, కర్మలకే. నేనేవి తగని మాట అనలేదే. నిజం చెప్పనివ్వకపోవడం దుష్ఫలితాన్నే ఇస్తుంది. పరమాత్ముని శక్తియే శ్రేష్టమని అంగీకరించకపోవడం కాని పనే. లోకరీతిని పట్టి చూస్తే తండ్రి అయిన వాడు తన పుత్రుణ్ణి తగని పనులు చెయ్యనివ్వరాదు. కాని పరిస్థితులు అప్పుడప్పుడు మారుతాయి పితాశ్రీ. అందుచేత నేనిది తమకు చెప్పక తప్పదు. తమరు తమ రాక్షస భావనలను వీడి నిజాన్ని ఆమోదించండి. నిజం ఏమంటే శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ లేకుంటే తమరు మాట్లాడలేరు, నేను వినను లేను. నేను మాట్లాడలేను, తమరు కూడా వినలేరు. అందువల్ల ఒక నిజాన్ని అంగీకరించటానికి ఎటువంటి అభ్యంతరము ఉండరాదు. ఆ శ్రీమన్నారాయణుడే పరమ పరమేశ్వరులు, సృష్టికి నియంత, పాలకులు కూడా. ఓం హరి. ఓం హరి. చీత్కారం దుర్బల మనసును సూచిస్తుంది పితాశ్రీ. పరమేశ్వరుడు జగతిలోని అణువణువున నిండి ఉన్నారని తమకనిపిస్తే, ఆయనే సర్వశ్రేష్ఠ మంగళకారకుడు అనిపిస్తే, ఆయనను ఎదిరించటం ఎవరికి ఏవి కూడా లాభించదు. ఇలాంటి చీత్కారం వల్ల తమకేమి లాభిస్తుంది? నేను తమను మళ్ళీ ప్రార్థిస్తున్నాను. అహంకారాన్ని వీడి ఆయనే జగత్ రక్షకుడిని అంగీకరించండి. అయితే నీ విష్ణువు ప్రపంచంలోని అణువణువునా ఉన్నాడా? అవును పితాశ్రీ. అయితే నేనంటే భయపడతానే, నాకు కనబడలేదుకని. ఆయనను చూడాలంటే నీవాణ్ణి చేసుకోవాలి, మమేకం కావాలి. అప్పుడు ఆయన్ని పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తారు. అయితే పిలవతాన్ని.
పరిగెత్తుకుంటూ రమ్మను చూద్దాం. నన్ను కూడా చూడని అతడి రూపం ఎటువంటిదో, అతడి శక్తి ఏమిటో విశ్వాసం ఉంటే పిలు. నా విశ్వాసము నా నమ్మకము హరిపై నిలిపితిని. నా విశ్వాసము నా నమ్మకము హరిపై నిలిపితిని. సదా భజించి సదా జపించి శ్రీహరి కొలిచితిని. హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు. నీ సంతానము మము కరుణించి కాపాడెదవో దేవా. అనునిత్యమున చెంతకు చేరి దయతో కావగరావా. పాలింపుమయా బాలకు నన్ను నా స్వామి వేగవా. హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు. భక్తి శ్రద్ధల శక్తిని పొందుట మూర్ఖులు తెలియని జ్ఞానం. జగతికి తండ్రివి నా తండ్రికి చూపుము నీ అవతారం. ఎవరిది బలమో ఎవరిది అహమో ఎరిగింపుము దేవా. హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు. నా విశ్వాసము నా నమ్మకము హరిపై నిలిపితిని. నా విశ్వాసము నా నమ్మకము హరిపై నిలిపితిని. సదా భజించి సదా జపించి శ్రీహరి కొలిచితిని. హరి ఓం పలుకు మదిలో పలుకు, 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 హరి ఓం పలుకు మదిలో పలుకు. ప్రహ్లాద, ఎవరికి ప్రణామం చేస్తున్నావు? ఎక్కడ నీ దేవుడు? పితాశ్రీ, ఇంతకు ముందే నేను ఆ స్తంభంలో శ్రీహరి విష్ణువును దర్శించాను. అయితే నీ దేవుడు ఈ స్తంభంలో ఉన్నాడా? అవును పితాశ్రీ. ఆ, శ్రీహరి విష్ణువు ఇందు అందు ఇక్కడ అక్కడ ఆయన సర్వత్రా కనిపిస్తారు. తమరి స్తంభంలో చూడదలిస్తే అందులో కూడా కనిపించగలరు. ఆ! నీ దేవుడే కనుక ఈ స్తంభంలో దాక్కుని ఉంటే నేను అతన్ని ఇప్పుడే ఈ క్షణమే సంహరిస్తాను. ఆ! ఆ!
దేవుణ్ణి. ఇక నిన్ను నీ దేవుణ్ణి ఇద్దరిని కూడా సంహరించేస్తాను. చూస్తాను నీ దేవుడు నిన్నెలా కాపాడుతాడో. మాత, ఏమిటి కంపనం మాత? కైలాసం కదులుతోంది. కదులుతోంది. ఓం హరి. వీడన్న మాట నీకు భగవంతుడు. వీడు మనిషి కాడు, పశువు కాడు. ఈ తుచ్చ జీవియే నీ భగవంతుడా. ఓయి కురుపి, నేను నిన్నింక ప్రాణాలతో వదిలిపెట్టాను. హిరణ్యకశిప, బ్రహ్మదేవుడు నీకు బలాన్నిచ్చాడు. అది జ్ఞాపకం ఉందా? చూసుకో. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటిదేమీ లేదు. ప్రస్తుతం పగలు కాదు, రాత్రి కాదు. నీవు ఇంట్లోనూ లేవు, ఇంటి బయట లేవు, ఆకాశాన లేవు, భూమి మీద లేవు. నిన్ను చంపుతున్నవాడు మనిషి కాడు, దానవుడు కాడు, పశువు కాదు, పక్షి కాదు. ఓ ఈ మూర్ఖుడా, మృత్యువు వరానికి పూర్తిగా కళ్ళు కప్పి దానికి తెలియకుండా రావలసిన చోటికి వచ్చేస్తుంది. ఓ జగత్ పరిపాలక, ఇంకా తమరు శాంతించండి. ఓ శ్రీహరి విష్ణు,
తమరు నరసింహావతారమెత్తి నా వరాన్ని నిజం చేశారు. తమ భక్తుణ్ణి కాపాడారు. ఇక శాంతించి తమ నిజస్వరూపాన్ని ధరించండి. అవును ప్రభు. హిరణ్యకశిపుడు బీభత్సాన్ని సమాప్తం చేయడానికి తమరు అతడి కన్నా భయంకరమైన రూపాన్ని ధరించారు. తమరి లీల సఫలమైంది ప్రభు. ఓ భక్తవత్సల పరమాత్మ మహావిష్ణు, తమరు మా మొరలు వినండి. తమ పూర్వ రూపాన్ని ధరించండి. స్వామి, మీరందరూ విచారించవలసిన పని లేదు. పరిస్థితిని, నిజాన్ని బాగా అర్థం చేసుకోండి. ఈ నరసింహావతారాన్ని ఎత్తడం ప్రహ్లాదుని హితానికై జరిగినది. ప్రహ్లాదుడు నరసింహుల సంబంధం భక్తునికి భగవంతుడికి ఉండే అవినాభావ సంబంధమే. భక్తులు భగవంతునికి ప్రియమైన వారు. భగవంతుడు భక్తులకు వసుడై ఉంటాడు. అందువల్ల ఓ భక్త ప్రహ్లాద, నీవు కూడా ఈ నిజం తెలుసుకో. నీకోసమే ఈ నరసింహస్వామి అవతారం ఎత్తాడు. ప్రహ్లాద, ముందుకు వెళ్ళి ఆయన ఆశీర్వాదాన్ని పొందు. హర హర మహాదేవా. ఓం హరి. ఓ జగత్ పరిపాలక, ఓ ప్రభు, తమ క్రోధాన్ని శమింపచేయండి. ప్రియమైన ప్రహ్లాద, మన అందరి లక్ష్యము నెరవేరింది పరమేశ. ఇక మిగిలిందల్లా ప్రహ్లాదుణ్ణి ఈ రాజ్యానికి రాజుగా ప్రకటించడమే. ఆ పని కూడా పూర్తి చేయాలి. మన లక్ష్యంలాగే తప్పక నెరవేర్చాలి. తమ అందరి లక్ష్యాలు నెరవేరాయి. ఇక దయచేసి నా కోరికను చెల్లించండి. నీ కోరిక ఏమిటి ప్రహ్లాద? పరమాత్మ, తమరి దివ్య విశ్వరూపాన్ని చూడాలని ఉంది. భక్తుని కోరిక తప్పక నెరవేరుస్తాం. జగత్ పరిపాలకుడు పరాత్పరుడు శ్రీమన్నారాయణునికి, నరసింహావతారుడు భక్తవత్సరుడు పరాత్పరుడు శ్రీ మహావిష్ణువుకు. దితి, ఇప్పుడింక ఏడుస్తే ఏం లాభం? నీకు మన పుత్రులకు ముందే చెప్పాను. అనుచితమైన దురాశ వల్ల ఎవరికైనా మృత్యువు పరితాపము ఆసన్నమవుతాయి. కానీ నేను చెప్పినది నీవు మన పుత్రులు విననేలేదు. ఫలితం తెలిసింది కదా. వారిరువురూ కూడా ధర్మాచరణను అతిక్రమించి ఎందరో అమాయకులపై అత్యాచారాలు చేసి తమ దుశ్చర్యల వల్ల మరణదండన పొందారు. ఈ దండన అంత దారుణము బాధాకరము కూడా కాదు. ఎందుకంటే మహావిష్ణువు చేతిలో చావడంతో వారికి సద్గతి ప్రాప్తించింది. విష్ణు విష్ణు ఆ విష్ణువు పేరెత్తకండి. అతడే కదా మన దైత్యజాతికి ప్రబల శత్రువు. నా పుత్రుల ప్రాణాలు తీశాడు. హరి అయినా హరుడైనా ప్రాణాలు హరిస్తే ఆత్మకు శాంతియే కలుగుతుంది దితి. నా పుత్రుల హంతకుడి పేరెత్తవద్దు పదే పదే. నా గుండె బద్దలైపోతోంది. చింతించకండి మాత. ఇంకా దుందుభిని నాదుడు చావలేదు. మీరు విచారించకండి. నేను విష్ణువు అతన్ని పూజించే దేవతలపై దైత్యరాజు హిరణ్యకశిపుని మృత్యువుకాయ ప్రతీకారం తీర్చుకుంటాను. వారి మృత్యువుకాయ తప్పక పగ తీర్చుకుంటాను.
నేను కఠోర తపస్సు చేసి నేటి దాకా కూడా ఎవరూ సాధించని శక్తిని సాధిస్తాను. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఏనాడు నీ కార్యసాధన ఫలిస్తుందో అప్పుడే నా హృదయ జ్వాలలు శాంతించగలవు. అది సరికాదు దుందుభి. నీవు గనక ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తే, ఆ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుల్లా ప్రవర్తిస్తే నీవు కూడా వారిలాగే నాశనమైపోతావు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. విజయీ భవ. జయమో జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. 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 జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. జయమో జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. జయమో జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. జయమో జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. దేవేంద్రులకు జై! దేవేంద్రులకు జై! దేవేంద్రులకు జై! దేవేంద్రులకు జై! దేవేంద్ర, తమరికి మళ్ళీ స్వర్గపు సింహాసనాన్ని సంపాదించి పెట్టినది ఆ పరమేశుడు, ఆ పరాత్పరుడు మహావిష్ణువు నరసింహావతారాలే. అందుచేత తమరు వారిద్దరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అవును స్వామి, గురు బృహస్పతి సత్యం వక్కాణించారు. అందుకు సందేహం లేదు దేవేంద్ర. ఆ భక్త వత్సలుడు, ఆ శ్రీ మహావిష్ణువుల కృప వల్లనే మనం మళ్ళీ స్వస్థలానికి వచ్చాం. కృతజ్ఞత చెప్పుకోవడం మన కర్తవ్యమే దేవేంద్ర. మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను వాయుదేవా. వారికి కృతజ్ఞతలు చెప్పుకోవలసిందే. నారాయణ నారాయణ. కృతజ్ఞతలు చెప్పి తీరాలి దేవేంద్ర, చెప్పి తీరాలి. కానీ ఆ తర్వాత జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలా? ఏమిటి తమరంటున్నది దేవర్షి? తమరు చెప్పదలిచినదేమిటి? హిరణ్యకశిపుడు చనిపోయాడు కదా? చనిపోవటం నిజమే దేవేంద్ర. కానీ అతడి ప్రతిరూపం సేనాపతి దుందుభినినాథుడు బ్రతికున్నాడు కదా. అతడి సంహారం ఇంకా జరగలేదు. తన ప్రభువు మృత్యువుకై పగ తీర్చుకోవడానికి కఠోర తపస్సు చేస్తున్నాడు. అతడు దేవతలను శాంతంగా బ్రతకనివ్వడు సుమా. దేవర్షి, తమరే చెప్పాలి. ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు మేమేం చెయ్యాలంటారు? ఏం చెయ్యాలా? దేవేంద్ర, కష్టాలను తీర్చే ఆ పరమేశ్వరుని శరణు వేడండి. నారాయణ నారాయణ. ఇక మనం దుందుభిని నాథుడి తపస్సుకు భంగం కలిగించవలే. జయమో జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. జయమో. దుందుభినినాథా, నీలో దాగి ఉన్న దైత్య శక్తులన్నీ జాగృతమైపోయాయి. రూప పరివర్తన సిద్ధి నీకు లభించింది. ఇంకా నీవు వనచరాల జలచరాల రూపాల్ని ధరించి నీ శక్తులను ఉపయోగించుకోగలవు. దైత్య శత్రువులైన దేవతల్లారా, ఇక మీ పైన, మీకు ఆరాధ్యుడైన విష్ణువు పైన, ఒక్కొక్కరి పైన నేను పగ తీర్చుకుంటాను. నీవేమీ భ్రమపడబోకు దుందుభినినాథా. మేము నీ కోరికను ఎన్నడూ తీరనివ్వము. మాపై పగ తీర్చుకుందామని నీ కోరిక ఎన్నటికీ సఫలం కానేరదు. అవునవును, సఫలం కానేరదు. ఇదిగో ఇక మీకు చూపిస్తాను నా దైత్య శక్తుల సిద్ధులేమిటో.
ఏమైంది దుందుభి? ఎప్పుడూ జరిగేదే జరిగింది మాత. ఈ దేవతలు నా తపస్సుకు విఘ్నం కలిగించారు. కానీ వారికేం తెలుసు, నేను వనచరంగా జలచరంగా మారే శక్తులను పొందిన వాణ్ణని. పారిపోయారు పిరికి పందలు, శక్తిహీనులు, శక్తిహీనులు. ఈ దేవతలు నీ తపస్సుకు విఘ్నం కలిగించవచ్చారా? హ! దుందుభి, నీవి దేవతలపై పగ తీర్చుకోవడానికి ఏదైనా కొత్త ఉపాయం ఆలోచించు. హ! పులిగానో మొసలిగానో మారి దేవతలకే యజ్ఞాలు చేసే ఆ బ్రాహ్మణులందరినీ భక్షించు. యజ్ఞాలే జరగకపోతే ఆ విష్ణువు శివుడు దేవతలకు యజ్ఞాల హవిస్సులే లభించవు. వారికి శక్తిహీనులైపోతారు. ఆ దేవతలపై పగ తీర్చుకోవాలంటే ఇదే మంచి ఉపాయం. అవును మాత, తమ సూచన ఎంతో బాగుంది. నేను అలాగే చేస్తాను. చింతించకండి, పరమశివ శంకరుడు మనల్ని కాపాడుతాడు. స్వామి, తమరి భక్తులకు ఏదో ఆపద కలిగినట్టుంది. తమ భక్తులను సంకటం నుంచి కాపాడండి పరమేశ్వర. ఓం నమః శివాయ. మాత, ఈ బ్రాహ్మణుల కష్టాలెంతో బాధాకరం. కానీ వీరికొచ్చిన కష్టమేమిటి? హిరణ్యకశిపుడు సేనాపతి దుందుభి నినాదుడు తన ప్రభువు మృత్యువుకై పగ తీర్చుకుందామని పులి రూపంలో యజ్ఞాలు చేస్తున్న బ్రాహ్మణులను వధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. మాత, తమరు వారికి సహాయపడండి. మరలా చేస్తే అతడికేం లాభిస్తుంది? దితి ఉసుగొల్పగా అలా చేస్తున్నాడు. దితి ఊహానుసారం అలా చేస్తేనే ఆ మహావిష్ణువు పైన, పరమేశ్వరుని పైన, ఇతర దేవతలపైన పగ తీర్చుకోవచ్చునని. ఆ దుష్టుడి అంతం ఇంకా ఆసన్నమైంది. నిర్దోషులైన భక్తులను బాధిస్తూ ఇంకా అతడు ఎంతకాలం జీవించగలడు? ఆగండి, కాస్త ఆగండి యజ్ఞాలు చేసే బ్రాహ్మణులారా. భయపడవలసిన అవసరమేమీ లేదు. ఈ దుష్టుణ్ణి ఇప్పుడే అంతం చేసేస్తాం. పరమశివశంకరులకు జై! పరమశివశంకరులకు జై! ఓం నమో భగవతే రాయాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ. భక్తవత్సల, తమరి దుష్టుణ్ణి సంహరించి దేవతలను, ఈ బ్రాహ్మణులను అందరినీ ఉద్ధరించారు. దుష్టులను సంహరించడం మా కర్తవ్యమే. మేము చేసింది అదే. అందువలనే నేటి నుంచి తమరు వ్యాఘ్రేశ్వర మహాదేవునిగా ప్రసిద్ధులవుతారు. వ్యాఘ్రేశ్వర మహాదేవునికి జై! వ్యాఘ్రేశ్వర మహాదేవునికి జై! వ్యాఘ్రేశ్వర మహాదేవునికి జై! ఓం నమః శివాయ. 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 tum